సంవత్సరం 2024 గురుకుల పాఠశాలకు సంబంధించిన ఒకేసారి 3 నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అవడం జరిగిందండి. ఒకటి మోడల్ స్కూలు, రెండోది ఏపీ రెసిడెన్షియల్, తర్వాత బీసీ వెల్ఫేర్ అనమాట. ఈరోజు బీసీ వెల్ఫేర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆల్రెడీ మీకు సోషల్ వెల్ఫేర్ అనేది అది అయిపోయింది, డేట్ కూడా అయిపోయింది అనమాట. అది ఓన్లీ ఎస్సీ ఎస్టీ వారికి మాత్రమే. బీసీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే వాళ్ళకి రిజర్వేషన్ అందులో ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు బీసీ వెల్ఫేర్ కదా, ఇందులో బీసీ క్యాండిడేట్స్, బీసీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అయితే ఇందులో మీకు 5th జాయినింగ్ అనమాట. 2024లో 5వ తరగతిలోకి అయితే ఈ సంవత్సరం వెళ్ళాలి, జాయిన్ అవ్వాలి. అలాంటి వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎగ్జామ్ ఫీజు కూడా ఉంటుందండి. 100 రూపాయలు అయితే మనం పే చేయవలసి ఉంటుంది. అదే మీరు ఇంటర్మీడియట్కి అయితే 250 రూపాయలు అయితే పే చేయవలసి ఉంటుంది. టైం కూడా చాలా తక్కువ ఉంది. మార్చి 31, 2024 లాస్ట్ డేట్ అనమాట. తర్వాత ఇంకా పొడిగిస్తారో లేదని తెలియదు. మ్యాక్సిమం అయితే పొడిగించరు, ఎప్పుడు కూడా అంతే. నెక్స్ట్ మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే తప్పుగా ఎంట్రీ చేస్తే మళ్ళీ ఎడిట్ చేసే ఆప్షన్ అయితే ఉండదన్నమాట. ఈ గురుకుల పాఠశాల నోటిఫికేషన్ అప్లికేషన్స్ అన్నీ కూడా అంతే. నెక్స్ట్ ఇక ఈ 5వ తరగతికి సంబంధించిన డేటు 27వ తారీఖు అనమాట. 27 ఏప్రిల్ 2024 ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో ఎవరికైతే ఎక్కువగా మార్కులు వస్తాయో ఆ మెరిట్ ఆధారంగా సీట్ అనేది కేటాయించబడుతుంది అనమాట. అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు, 3వ తరగతి 4వ తరగతి ఖచ్చితంగా ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో కానీ లేదంటే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్లో కానీ చదువుతూ ఉండాలి. ఈ సంవత్సరం 5th క్లాస్లో అయితే వెళ్ళాలన్నమాట, జాయిన్ అవ్వాలి. అలాంటి వాళ్ళకి మాత్రమే ఇది అప్లికేషన్ అనేది అప్లై చేయడానికి అయితే అవుతుంది. అయితే ఇక్కడ వీళ్ళు ఏజ్ కూడా మెన్షన్ చేశారనమాట. 9 నుండి 11 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. 1/9/2013 నుంచి 31/8/2015 మధ్య జన్మించి ఉండాలని చెప్పేసి అయితే ఇచ్చారు. అయితే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంట్రీ చేస్తారు కదా, ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినప్పుడు అక్కడ తీసుకుంటుందా లేదని చూడండి. ఒకవేళ తీసుకోలేకపోతే వాళ్ళు అయితే అప్లై చేసుకోలేరు. తీసుకుందనుకోండి ఓకే, అప్పుడు మీరు ఫీజు కట్టేసి ప్రొసీడ్ అయితే అవ్వచ్చు. మీకు ఈ వీడియోలో డెమో కూడా చూపిస్తాను. అయితే ఇక్కడ చాలామంది అడుగుతూ ఉన్నారనమాట, ఈ 5వ తరగతిలో మనం అప్లికేషన్ పెట్టుకుంటే ఓన్లీ 5th క్లాస్ అయినా చదవాలి, మళ్ళీ 6th క్లాస్ మళ్ళీ వేరే స్కూల్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు. అలా కాదండి, 5th క్లాస్ మీరు ఎగ్జామ్ రాసి బాగా సీట్ కానీ వచ్చింది అనుకోండి, 10th క్లాస్ వరకు కూడా మీకు ఫ్రీ అనమాట. ఇక ఎగ్జామ్ హాల్ టికెట్స్కి సంబంధించింది సేమ్ వెబ్సైట్లో అయితే మనకి ఎగ్జామ్కి ఒక 7 రోజుల ముందు అయితే మనకు హాల్ టికెట్స్ అనేది పెడతారు. అది మీకు పోస్ట్లో కానీ అలాంటివి ఏం పంపించడానికి వాళ్ళు చేయరండి. ఓన్లీ వెబ్సైట్లో మాత్రమే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీకు టోటల్గా ఫ్రీ ఇస్తారనమాట. జగనన్న విద్యా కానుక అని చెప్పేసి మీకు 4 జతల యూనిఫామ్స్ వస్తాయి. నెక్స్ట్ షూస్ కానీ, తర్వాత వారికి సంబంధించిన పడుకోవడానికి బెడ్స్ కానీ, నోటు పుస్తకాలు, ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా ఫ్రీ అయితే ఉంటాయి అనమాట. ఉచిత వసతి అన్నీ కూడా మొత్తం. ఇక దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్, ఫోటో, తర్వాత ఆధార్ కార్డు ఇవి ఉంటే చాలు అనమాట. మనం డైరెక్ట్గా ఆన్లైన్లో పేమెంట్ చేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ ఎగ్జామ్లో మెరిట్ ఆధారంగా మాత్రమే సీట్ అనేది కేటాయించడం జరుగుతుంది అనమాట. ప్రజెంట్ ఇప్పుడు మీరు పెట్టుకున్నారనుకోండి, మీ డిస్ట్రిక్ట్లో దగ్గరలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది, సెంటర్ పెట్టుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకే, పూర్తి డీటెయిల్స్ అయితే ఇవి. ఇక నుంచి మీకు ఆన్లైన్లో ఎలా సబ్మిట్ చేయాలనేది మీకు డెమో అయితే చూపిస్తాను. ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకోండి. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ బీసీ వెల్ఫేర్కి సంబంధించిన వెబ్సైట్ అయితే ఎంజేపీ ఏపీ అండి. డైరెక్ట్గా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు 5th క్లాస్ అడ్మిషన్స్ అనమాట. మనకు 31వ తారీఖు వరకు మనకు లాస్ట్ డేట్ అయితే ఉంది. తర్వాత ఇంటర్మీడియట్కి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ కిందదనమాట. అయితే మీకు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది కదా, క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని ఒకసారి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ క్యాండిడేట్ తాలూకు ఆధార్ నెంబరు, నెక్స్ట్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. 100 రూపాయలు ఫీజు అయితే కట్టాలి. ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పేమెంట్ ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోద్దండి. యూపీఐ నుంచి కానీ క్యూఆర్ కోడ్ నుంచి కానీ మీరైతే పే చేయండి. పే చేసిన తర్వాత మీకు ఒక జోనల్ నెంబర్ అయితే వస్తుంది అనమాట. అది నెంబర్ని మీరు నోట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ అనమాట, ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులోకే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మళ్ళీ సేమ్ ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది అంటే మీకు పేమెంట్ అయితే అడగదనమాట. ఆల్రెడీ మీరు పేమెంట్ అయితే చేస్తారు కాబట్టి డైరెక్ట్గా అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ నుంచి మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. చేయగానే మీకు ఎవరి క్యాండిడేట్ ఐడి అని చెప్పేసి ఐడి కూడా వచ్చేస్తుంది అనమాట. డైరెక్ట్గా మీరు మళ్ళీ పే చేయాల్సిన పని ఉండదు అనమాట. పే చేసినప్పుడు అదే ఆప్షన్ ఎంచుకోవాలి. మళ్ళీ మనం అప్లికేషన్ ఫిల్ చేయడానికి కూడా సేమ్ ఆప్షన్ అనమాట. చూసుకోండి.
చూసుకోండి. దీన్ని ఓకే చేయండి. ఓకే చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుద్ది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీకు డీటెయిల్గా తెలుగులో కూడా ఉంటుంది. జాగ్రత్తగా చూసి ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. స్టూడెంట్ అనమాట. ఓకేనా. ఇక్కడ నేమ్ ఎంటర్ చేయండి. ఆధార్లో ఉన్న ప్రకారంగా స్కూల్ రికార్డ్స్లో ఆధార్లో కూడా ఒకేలా ఉండేలా అయితే చూసుకోండి పేరు అనేది. ఒకవేళ ఒకేలాగా లేకపోతే మీరు స్కూల్ రికార్డ్స్లో కూడా మార్పించండి. ఓకేనా. ఆధార్ కార్డ్ మార్చడం అంటే మళ్ళీ కష్టం అయిపోద్ది కాబట్టి ఇక్కడ ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మదర్ నేమ్ అనేది రాయండి. నెక్స్ట్ ఇక్కడ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ మీరు దేనికి చెందినవారు అంటే బీసీడీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సబ్ క్యాస్ట్ కూడా మీరు ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. మీరు ఇక్కడ సబ్ క్యాస్ట్ కూడా వస్తుంది, ఇది కూడా మీరు పెట్టుకోవాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ నేను ముందు చెప్పాను కదా, దానికి మధ్యలోనే మాత్రమే పుట్టి ఉండాలి. తర్వాత ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ఫోటోని మనం అప్లోడ్ చేయాలి. ఓకేనా. దీన్ని చూస్ ఫైల్ అని చెప్పేసి ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి మనం అప్లోడ్ చేయాలి. ఇది జేపీజే ఫార్మేట్లో అయితే ఉండొచ్చు. కొద్ది కిందకు వచ్చారనుకోండి, ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మండలాన్ని సెలెక్ట్ చేసుకోండి. విలేజ్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డోర్ నెంబర్ ఇవ్వండి. తర్వాత మీ యొక్క వీధి పేరు అయితే ఇవ్వండి. మెయిన్ రోడ్ అయితే మెయిన్ రోడ్ ఏదోటి. నెక్స్ట్ ఇక్కడ ల్యాండ్ మార్క్ అయితే అడుగుతున్నారు, అది మీకు ఏదైనా టెంపుల్ దగ్గర ఉందనుకోండి అది ఇవ్వండి. తర్వాత పిన్ కోడ్ ఇవ్వండి. ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఈమెయిల్ ఐడి మ్యాండేటరీ అనమాట, ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ మీకు స్పెషల్ రిజర్వేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇచ్చారు. అయితే ఇక్కడ మీరు అనాథ లేదంటే మీరు మృత్యుకార కుటుంబానికి చెందినవారా, నెక్స్ట్ మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది ₹1,00,000 అయితే ఉండాలి. ఇవన్నీ కూడా మీరు టిక్ మార్క్ చేసుకోండి. ఇక్కడ నో పెట్టేస్తున్నాను. అనాథ పిల్లలు అని చెప్పేసి అడుగుతున్నారు, నో. తర్వాత ఇక్కడ ₹1,00,000 కంటే తక్కువ ఉందా, ఎస్. హ్యాండిక్యాప్డా కాదా అని చెప్పేసి అడుగుతున్నారు, ఇక్కడ కూడా పెట్టేసుకోండి. నెక్స్ట్ కొద్ది కిందకి రండి. ఇక్కడ మనం స్టడీ పర్టికులర్స్ అంటే 4th క్లాస్ 3rd క్లాస్ ఎక్కడ చదివారు ఏంటి అనేది ఆ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలన్నమాట. మనం ఇక్కడ 4th క్లాస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. 4th క్లాస్ ఏ మీడియం అనేది ఇక్కడ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ చదివిన పాఠశాల జిల్లా పేరు ఓకేనా ఇక్కడ ఇవ్వాలి. ఆ యొక్క స్కూల్ పేరు ఏం పేరు అనేది ఇవ్వాలి. అలాగే 4th 3rd కూడా డీటెయిల్స్ ఇచ్చేయండి. కొద్ది కిందకి రండి. తర్వాత ఇక్కడ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ అని చెప్పేసి అడుగుతున్నారు కదా, సెంటర్ అనమాట. సెంటర్ డీటెయిల్స్ ఏ డిస్ట్రిక్ట్ లో రాస్తారు, అలాగే సెంటర్ పేరు అనేది ఇక్కడ వస్తుంది అనమాట. అయితే ఆ స్కూల్కి సంబంధించినవే వస్తాయి అనమాట. మనకి ఇక్కడ సెంటర్స్ అయితే ఇచ్చారు. మీకు దగ్గరలో ఏది ఉంటే అది పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ సీట్ వస్తే కనుక అడ్మిషన్ కోర్ జిల్లా అని చెప్పేసి అడుగుతున్నారు, అంటే ఏ జిల్లాలో జాయిన్ అవుతారని ఆ జిల్లా కూడా పెట్టేసుకోండి. పెట్టేయగానే మీకు ఏమవుతుంది అంటే ఇక్కడ స్కూల్స్ అనేది ఆటోమేటిక్గా వస్తాయి అనమాట. ఇక్కడ ఒకవేళ మీరు బాయ్స్ పెట్టుకున్నారనుకోండి, బాయ్స్కి సంబంధించిన స్కూల్స్ అయితే వస్తాయి అనమాట. ఒకవేళ గర్ల్స్గా పెట్టుకుంటే గర్ల్స్కి సంబంధించిన స్కూల్స్ అయితే పెడతారు. ఇక్కడ నాకు రెండే చూపిస్తున్నాయి కాబట్టి నా డిస్ట్రిక్ట్కి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 2వ ఆప్షన్ నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ మీరు రివర్స్లో పెట్టుకుంటారంటే రివర్స్లో పెట్టుకున్నా, అంటే ఏది బాగుంటే అది మీ ఇష్టం అనమాట. ఇది కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఐ డిక్లేర్డ్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద టిక్ మార్క్ చేసుకొని ప్రీవ్యూ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. ఒక్కసారి మీరు ప్రీవ్యూ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. కాబట్టి జాగ్రత్తగా చూసి కరెక్ట్గా ఉన్నాయా లేదా, డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేసామా లేదా అనేది చూసుకొని జాగ్రత్తగా అప్పుడు ప్రీవ్యూ అనే బటన్ కొట్టి సబ్మిట్ చేయండి. ఓకేనా. ఇప్పుడు మీకు టోటల్గా నేను మీకు చూపిస్తాను. మొత్తం ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ చేయగానే మీకు అప్లికేషను మీరు ఏ విధంగా ఎంటర్ చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి. ఓకేనా. చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది జాగ్రత్త చూసుకోండి. ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడే క్యాన్సిల్ కొట్టి ఎడిట్ చేసుకోవాలి, అది కూడా చూసుకోండి. ఓకేనా. లాస్ట్లో మీకు సబ్మిట్ అనే బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఆర్ యూ షూర్ అని చెప్పేసి ఒక పాపప్ అయితే వస్తుందన్నమాట. దీన్ని ఓకే చేశారనుకోండి మనకి అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది అనమాట. ఫినిష్ అని చెప్పేసి మళ్ళీ ఒక పాపప్ అయితే వస్తుంది, దీన్ని కూడా ఓకే చేయాలి. ఓకే చేయగానే మనకి అప్లికేషన్ ప్రింట్ అయితే రాదు, ఫినిష్ అవుద్ది ఇక్కడతోటి. మీకు ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకొని మీరు డైరెక్ట్గా ప్రింట్ అనేది తీసుకోవచ్చు. తర్వాత మీకు ఎగ్జామ్ డేట్కి ఒక 7 days ముందు అయితే మనకు హాల్ టికెట్స్ అయితే ఇస్తారనమాట. దాని ద్వారా మనం హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఓకేనా. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.